హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాటల్స్. ఈరోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన మూవీ స్లమ్ డాగ్ గురించి మాట్లాడదాం. ఇటీవల టీజర్ జూన్ 8 రోజు రిలీజ్ అయింది. సో టీజర్ అయితే చాలా బాగుంది. ఆ టీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. టీజర్ మీరు గమనిస్తే విజయ్ సేతుపతి కొంచెం డిఫరెంట్ ప్రెజెన్స్, అంటే పూరి జగన్నాథ్ ప్రెజెన్స్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. ఇందులో మన పూరి జగన్నాథ్ కొంచెం మనకు బెగ్గర్లుగా యాక్ట్ చేశాడు. దాని తర్వాత మీరు టీజర్ ఎండ్లో చూస్తే అతనికి కళ్ళు పోయినాయి అన్నట్టు చూపించారు పూరి జగన్నాథ్ గారు. అంటే కళ్ళద్దాలు పెట్టుకొని స్టిక్ ఉంటుంది కదా, వాకీ స్టిక్, ఇట్లా పట్టుకుంటా క్లోజ్ అవుతుంది అన్నమాట టీజర్. సో ఈ బెగ్గర్ మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏం చెప్పాడంటే ప్రెస్ మీట్లో, ఈ బెగ్గర్ జీవితం మన అందరూ చూస్తాము కానీ వారు పట్టించుకోము. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. ఇందులో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మన జెన్జీ, అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్నదో వాళ్ళకి దగ్గరగా ఉండే సినిమా అవబోతుందని పూరి జగన్నాథ్ చెప్పారన్నమాట. మళ్ళీ ఇందులో ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ మదర్ సెంటిమెంట్లో పూరి జగన్నాథ్ ఎవరైతే క్యాచ్ చేశారో ఆమె పర్ఫామ్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయంట 2-3 సార్లు. సో సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో మీరు చూడొచ్చు. ఇందులో మనకి స్టోరీ, నా యాంటిసిపేషన్ ఏంటిదంటే, వీళ్ళు బెగ్గర్ చేస్తూ ఉంటారు, అదే వాళ్ళ వర్క్ ఉంటుంది కదా బెగ్గర్ వర్క్. సో అది చేస్తూ ఉంటా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ల్యాండ్ గురించో లేకుంటే దేని గురించో మనకి విలన్ ఎంటర్ అవుతాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఈ పోలీసు ఎంటర్ అయ్యి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది చూస్తూ ఉంటుంది అనమాట. మనకి పోలీస్గా తప్పు యాక్ట్ చేసింది. సో ఈ మూవీ హీరో, విలన్ ప్లస్ పోలీస్ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. అసలు బెగ్గర్గా అవ్వడానికి కారణం ఏంటి అనేది నాకు తెలిసి మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఎపిసోడ్ అన్నమాట. సో నాకు తెలిసి మదర్ సెంటిమెంట్ బ్యాక్డ్రాప్లో కంపల్సరీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఉంటుంది కావచ్చు. ఈ బెగ్గర్ అవ్వడానికి మదర్ సెంటిమెంట్ కారణం అని నేను అనుకుంటున్నాను. మనకి బిచ్చగాళ్ళు చూసినా కూడా మీరు సేమ్ ఇదే ఉంటుంది, కానీ బిచ్చగాడు మూవీ వేరే, ఈ మూవీ వేరే అని పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. ఎస్పెషల్గా జెన్జీ వాళ్ళు అస్సలు మిస్ కావద్దని మరీ చెప్పారనమాట. సో ఈ సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్ కొట్టబోతున్నాడు. యాజ్ ఎ పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఫ్యాన్గా మూవీ అయితే చూస్తున్నా. మీరైతే ఎవరైతే వీళ్ళందరూ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఉంటారో అందరూ కంపల్సరీగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.